కరుణ నాంచారి బృంద ఈ బాధ్యత అప్పనికి అప్పు చెప్తేనే బాగుంటుంది అంటుంది. మీరు అప్పనికి ఫిక్స్ అయిపోండి. అలాగే. అప్పననే చూసుకోమంటున్నాడు. విన్నావుగా, నువ్వు చెంచాగిరి చేస్తే పడిపోవడానికి మావాడేం బొర్లేనాడు కాదే. నీకు నిజంగా బుద్ధి లేదు కరుణ. ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు? నువ్వే కదా చెప్పావు. ఆ చంద్ర వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోద్ది. ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ పత్నం అంతా నాదే అని. చిల్ బృంద, చిల్. అలా ఏం జరగదు. పడుకోవా ప్లీజ్. ఆహా, నువ్వు మాత్రం ఊరో వాళ్ళందరికీ ఒక పెద్ద ధర్మమూర్తి లాగా బిల్డప్ ఇస్తావు. నన్ను మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా? కొట్టు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ కొట్టు. కొట్టు. కొడతా. ఫోన్ కొడతా. మెల్లిగా మాట్లాడు, అరవద్దు ప్లీజ్. భోజనానికి బకెట్లు బేసన్లు వచ్చేసినాయా? వెళ్ళి వాటి పని చూడు. సరే. అరే నాంచారి, ఆ తోట చంద్రుకే ఇవ్వండి. ఇంకోటి, మా ఇంట్లో అన్ని డెసిషన్లు నేనే తీసుకుంటాను, మా ఆవిడ కాదు. ఎరా నాలుకలు నరం నా కొరక, ఎన్నిసార్లు మాట మారుస్తావరా? ఏంటి? లేకపోతే ఓసారి ఆడంటావు, ఓసారి ఈడంటావు. మా మధ్య తగులాడదామని చూస్తున్నావా ఏంటి? అసలు మధ్యలో నువ్వే బోర్లింగడివే. నేనెవడినా? మీ అమ్మ మొగుండిరా. మీ అమ్మ చెప్పలేదా నీకు? చెత్త నా కొడుక. బావుని ఎంత మాట అంటావరా? మా వాడిని అంత మాట పక్కెళ్ళమ్మా, తోటికి వెళ్తాడు. తోటికి చూడు ఎలా పోయి ఇవన్నీ మొత్తం నేను మర్యాదగా ఇంత రాత్రిపూట దొంగలా వచ్చా? ఏం దోచుకుపోవడానికి? సుసి, నువ్వెన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి బయటికి. మాయా, 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 ఎందుకు పిచ్చెక్కిన తల్లి అలా పీకేస్తా? అక్కడికి కోపం వస్తే నిన్ను రెండు పీకుతా. మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు. పిచ్చెక్కిందే దాన్ని కొట్టి చంపేస్తున్నట్లు. నోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే దీంతో ఒకటి బాధ నువ్వు నీ మొగుడి దగ్గర వెళ్ళిపోతావు. ఎలా బయటికి? ఎలా పైకి? తమ్ముడు బ్యాంబో చికెన్ కావాలా? నా దగ్గర కూడా మొక్కం కావాలా?
హలో హలో బాబ్జీ ఇక్కడ పాండ్రాజ్ గారు మీ చెల్లి కొట్టి చంపేస్తున్నాడు. కొడుతున్నాడా? ఎందుకు? హలో హలో అదే 2 సాగర్లు ఇవ్వు. అర్జెంట్ నాకు 50 రూపాయలు ఛార్జ్ తీసుకో. నెంబర్ చెప్పండి. హలో కనబట్లేదా? 9756. ముందు నేను వచ్చా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత నీ రీఛార్జ్ చేసుకో. ఏంటి రాగేని మాట్లాడుతున్నావు? ఛార్జ్ 94909. మొన్న జైలు కలుగుతావు, చంపి తప్పుతా అండి. కూలావు. ఆడు కూలయ్యలే కానీ వచ్చి బండి ఎక్కు. ఏంట్రా చూరపాలు నా కొడక మహేష్ లేగరా. పాడరా మహేష్. బాబు, వాడు ఓడిపోయాడు, నువ్వే గెలిచావులే, ఇక వెళ్ళు. వాడికి ఏమైందో చూడండి. నేను చెప్పులేసుకోని, నేను ఒకసారి చెప్పులేసుకోని, నేను చెప్పులేసుకోని రాళ్ళు గుచ్చుకుంటే.
తిరిగాడు కుట్రలో చెప్పలేదు. మూడో ఆరులో జాడి ఉంది చూడు, జాడి అది తీసుకురా. వాడు ఖచ్చితంగా రాళ్ళు కట్టుకున్నాడు, లారీకి లేని రొయ్యి ఉంటాడు. అమ్మా ఆడెవడంతే మనకెందుకురా. బొగ్గాసిపోయింది, నా వల్ల అయిపోతున్నాను బాబోయ్. రెండు వరలు నొప్పులు తగ్గిపోతాయి, హైరాణ పడకు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయినా ఇక మీదట మనం అవతల వాడి గురించి తెలియకుండా తగులు కాల్దవుతురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు బాబుజీ. మహేష్ ఇంతవరకు స్కూల్లో కానీ, ట్యూషన్లో కానీ, షాప్లో కానీ, ఊర్లో కానీ అవతల గొడవ పట్టడం చూసావు? కనీసం గొంతెత్తున ఎప్పుడైనా విన్నారా? లేదురా. ఇప్పుడు చూతురు కానీ, మంచోడు కోపం వస్తే ఎలా ఉండదో చూతురు కానీ, ఉమామహేశ్వరుడు గుర్రూపాన్ని చూతురు కానీ. ఏ మహేష్, ఆ సినిమా డైలాగులు ఎందుకురా? సరే, నువ్వు తాగడం మానేసి మాట్లాడు. నేను అనవసరంగా సంబంధాల నిషాలు ఎలట్టకూడదని పొద్దున్నే డిసైడ్ అయ్యా. అక్కడ మేము నలుగురు కొంతమంది మాత్రం ఉన్నాం. అయినా నువ్వు పంతాన్ని పోయి ఆడిని కొట్టేదాకా చెప్పులు వేసుకోనంటే ఎలారా? రే మహేష్, నువ్వు ఒక అబ్బాయికే పుట్టాను. అక్కడ కూర్చున్నారే మనోహర్ రావు, ఆయనే. పడుకున్నావే స్వాతి? స్వాతి, నాన్న చెప్పింది నీ మంచికే కదే. తెలుసు, ఇప్పుడు నువ్వు మొదలెట్టుకో. అరవకే, చెల్లి పడుకుంది. నేను నీ అమ్మనే. నా దగ్గర నువ్వు ఏ విషయం దాచిన అవసరం లేదు. నీ బాధ ఏంటో నాకు తెలుసు. నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసి వాడిని మర్చిపో. ఏడు, బాగా ఏడ్చేసి. ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనమాట మా అమ్మ చెప్పింది. ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికైపోతుంది. ఇంట్లో ఉన్నాడంటావరా డేవిడ్? ఎండొద్దు కదా అన్నయ్య, ఉండే ఉంటాడు. మహేష్, ఒకసారి ఇట్రా. చెప్పండి అన్న. వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలంట. ఏమైంది బాబు మొహానికి? ఏం లేదండి. ఏం లేదా? చెప్పండి అక్క. నువ్వు చెప్పరా తమ్ముడు? నువ్వే చెప్పన్నయ్య.
నీకు మా అమ్మాయికి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మహేష్, నువ్వు చాలా మంచి ఆడివి. కాకపోతే ఇప్పుడు దానికి ఒక మంచి సంబంధం వచ్చింది. అది ఎప్పుడూ నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునేది, ఇప్పుడు మాత్రం కొంచెం అయోమయంలో పడింది. ఇదో ఫోన్ లైన్లోనే ఉంది. నువ్వు అది మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వస్తే